సిగ్నల్ టీవీ, నేను శివారెడ్డి. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే రిపోర్టు కాంగ్రెస్ నేతలను షాక్ గురి చేసింది. హోటల్లో నిన్న ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, మిగతా ముఖ్య నేతల సమక్షంలో ఆ సర్వేను బయటపెట్టిండ్రు. వీళ్ళు బయట చెప్తున్నది వేరు. 14 సీట్లు గెలుస్తామని పిసిసి చీఫ్ చెప్తున్నారు, 15 సీట్లు గెలవాలని కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు. కానీ కేసీ వేణుగోపాల్కు డైరెక్ట్గా సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టు చాలా టెన్షన్ పుట్టించింది కాంగ్రెస్ నేతల్ని. గ్రౌండ్ సిచ్యువేషన్ వేరుంది, వాళ్ళు మాట్లాడుతున్న వ్యవహారం వేరుంది, వాళ్ళ లెక్కలు వేరే ఉన్నాయి, సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే రిపోర్ట్ వేరే ఉంది. ఆ సర్వే రిపోర్ట్ నేను విశ్వసనీయ సమాచారం ద్వారా, చాలా దగ్గర పర్సన్స్ ద్వారా తెలుసుకున్నా అసలు ఏముంది ఆ సర్వే రిపోర్ట్లో అని. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఆ సమావేశంలో ఉన్న ఒకరిద్దరు నేతలతో మాట్లాడి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీకు ఈ వార్త ఇస్తున్నా. సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఏముందో చూద్దాం. సునీల్ కనుగోలు మొత్తం కాన్స్టిట్యున్సీల వారిగా, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంటు స్థానాలకు 17 రిపోర్ట్లు ఇచ్చిండ్రు. ఎక్కడ ఏ పార్టీతో పొత్తు ఉంటుంది, ఎక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్పిండ్రు. విత్ ఫిగర్ ఎన్ని సీట్లు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ లోకసభ సీట్లు గెలవబోతుంది కూడా సునీల్ కనుగోలు క్లారిటీగా చెప్పారు. సునీల్ కనుగోలు లెక్క చాలా క్లారిటీగా కేటగిరీలుగా ఉంటుంది. ఏ కేటగిరీ ఎక్కడ కాంగ్రెస్కి అనుకూలం ఉంటుంది, ఎక్కడ మైనస్ అవుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్లో సునీల్ కనుగోలు వ్యూహంతోనే కాంగ్రెస్ 64 సీట్లు సాధించగలిగింది. ఇప్పుడు సునీల్ కనుగోలు రిపోర్ట్ ఏముందో చూద్దాం. ముందు మనం హైదరాబాద్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు హైదరాబాద్లో ఆల్రెడీ ఎంఐఎంకు ఆల్మోస్ట్ మద్దతు ఇచ్చినట్లే. అక్కడ అభ్యర్థిని ఇంకా కాంగ్రెస్ ప్రకటించలేదు. అక్కడ బీజేపీ బలపడినట్టుగా సునీల్ కనుగోలు చెప్తున్నారు. సునీల్ ఇచ్చిన రిపోర్ట్లో అదే ఉంది. అక్కడ కాంగ్రెస్ పోటీ చేసిన నామమాత్రము. సేమ్ టైం ఎంఐఎం ఓడించేందుకు మాత్రమే కాంగ్రెస్ అక్కడ పోటీ చేయాలి. అక్కడ వీక్ అభ్యర్థిని పెడితేనే బెటర్. కనీసం బీజేపీ గెలవకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో బీజేపీని ఎలా అడ్డుకోవాలో స్కెచ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ గెలుపును అడ్డుకుంటే అసదుద్దీన్ గెలుస్తారు. అసదుద్దీన్ గెలిచినా సరే కానీ బీజేపీ మాత్రం గెలవద్దు. కాంగ్రెస్ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు. ఎంత బలమైన క్యాండిడేట్ని పెడితే అంత ఎక్కువ మెజార్టీతో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందని సునీల్ కనుగోలు రిపోర్ట్ ఇచ్చిండ్రు. దాంతో హైదరాబాద్లో వీకెస్ట్ క్యాండిడేట్ని పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పటిదాకా కూడా గెలిచే అవకాశం లేనప్పుడు ఎవరైనా ప్రకటించవచ్చు. కానీ ఆ సీట్ని పెండింగ్లో పెట్టింది కాంగ్రెస్. సునీల్ కనుగోలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసిండ్రు. ఇక సికింద్రాబాద్ విషయానికి వద్దాం. సికింద్రాబాద్ పరిస్థితి ఏంటంటే, అక్కడ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్థానికుని కోటాలో బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే సికింద్రాబాద్ నుంచి. సేమ్ టైం సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. అక్కడ కిషన్ రెడ్డి మీద బాగా నెగిటివ్ ఉందని చెప్తున్నారు. సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దానం నాగేందర్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి అటు బీజేపీ మీద ఉన్న పాజిటివ్నెస్, సేమ్ టైం కిషన్ రెడ్డి మీద నెగిటివ్ ఉంది. కిషన్ రెడ్డి మీద నెగిటివ్ ఉన్నా సరే అక్కడ ఉన్న జాతీయ ప్రభుత్వం, నేషనల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సేమ్ టైం అక్కడ ఉన్న నార్త్ ఇండియన్స్ అంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దానం నాగేందర్కు కేవలం ఖైరదాబాద్లో మాత్రమే తప్ప మిగతా ఎక్కడ పట్టు లేదు. ప్లస్ పద్మారావు గౌడ్ కొంత బీసీ కోట, సేమ్ టైం గౌడ సామాజిక వర్గం, కొంత సౌమ్యుడు అనే పేరుంది. కానీ అక్కడ ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉన్నట్టుగా చెప్తున్నారు. సికింద్రాబాద్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ ఎంత పోటీ ఇస్తున్నది ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ దానం నాగేందర్కు ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసింది కాంగ్రెస్. అక్కడ ఆశించిన ఫలితం అయితే కనిపించే అవకాశం లేదు. గెలుపు చాలా దూరం ఉంది కాంగ్రెస్ కానీ మాత్రం సునీల్ కనుగోలు చెప్పినట్టుగా చెప్తున్నారు సికింద్రాబాద్. తర్వాత మల్కాజ్గిరి చూద్దాం. మల్కాజ్గిరి నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. మహేందర్ రెడ్డి భార్య సునీత రెడ్డి అక్కడి నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఆల్రెడీ రాయుడి లక్ష్మారెడ్డి ఉన్నారు. తర్వాత బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ పోతున్నట్టుగా, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఇక్కడ. థర్డ్ ప్లేస్ ఇది సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ నడుస్తుంది అక్కడ మల్కాజ్గిరిలో అని రిపోర్ట్ ఇచ్చిండ్రు సునీల్ కనుగోలు. తర్వాత చేవెళ్ళ వెళ్దాం.
చేవెళ్ళ చేవెళ్ళలో బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మారిపోయిండు అక్కడ. ప్లస్ అనూహ్యంగా మారిపోయిండ్రు. లాస్ట్ మినిట్లో ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పోయిండ్రు. ప్లస్ కాసాని జ్ఞానేశ్వర్ బీసీ కోటాలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. సేమ్ టైం బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. అక్కడ బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తుంది. చేవెళ్ళలో కూడా మిగతా సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళిద్దరు సెకండ్ ప్లేస్. చాలా డిఫరెంట్ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. గతంలో కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిన యూత్ అంతా, న్యూట్రల్ ఓటర్స్ అంతా కూడా స్కిప్ అయినని సునీల్ కనుగోలు ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ చెప్పినట్టుగా మనకు తెలిసింది. ఇక్కడ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ మొత్తం కూడా అయిపోయినాయి. నెక్స్ట్ నల్గొండ పోదాం. నల్గొండలో జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డి పోటీలో ఉన్నారు. సేమ్ టైం అక్కడ నుంచి కృష్ణారెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి సైదిరెడ్డి మొన్న దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన హుజూర్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే. ఆయన అక్కడ ఓడిపోయినరు, ఆయనకు సీట్ ఇచ్చిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, నో డౌట్. సెకండ్ ప్లేస్ లో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు సెకండ్ ప్లేస్ కోసం చూస్తూ ఉన్నారు. ఆయన స్ట్రాటజిస్ట్ కాంగ్రెస్. నల్గొండలో పరిస్థితి ఇట్లా ఉంది. కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత భువనగిరిలో బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తుంది. సునీల్ కనుగోలు రిపోర్ట్ ప్రకారం బీజేపీ ఫస్ట్ ప్లేస్. అక్కడ నుంచి బీజేపీ బూర నరసాయి గౌడ్ మాజీ ఎంపీ, ఆయన పోటీ చేస్తున్నారు. అక్కడ సామాజిక వర్గాలు చాలా డిఫరెన్స్ వచ్చినట్టుగా సునీల్ కనుగోలు చెప్తూ ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్. ఇది అక్కడ ఉన్న సిచ్యువేషన్. ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ నుంచి బూర నరసాయి గౌడ్ కనిపిస్తున్నారు. సునీల్ కనుగోలు కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సేమ్ టైం అక్కడ గ్రూప్ రాజకీయాలు, కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు చాలా ఉన్నట్టుగా సునీల్ కనుగోలు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ కోమరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది బయటికి, కానీ లోపల అంతర్గతంగా జరుగుతున్నంత వేరు. ఈయన అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న అతను రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనిషి కాబట్టి ఆయన గెలిస్తే అనవసరంగా నల్గొండలో రేవంత్ రెడ్డి కుంపటి మళ్ళీ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి బీజేపీ గెలిస్తే బెటర్ అని కాంగ్రెస్లో కొంత వర్గం ఆయన కోసం పనిచేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. దీంతో పాటు వరంగల్లో మనం చూసాం ఎన్ని మార్పులు. బీఆర్ఎస్ క్యాండిడేట్ కడియం కావ్య అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఆమె కాంగ్రెస్ క్యాండిడేట్ అయింది. తర్వాత బీజేపీ నుంచి ఆరూరి రమేష్ సడన్గా అభ్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే, మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండే. ప్లస్ కాంగ్రెస్ నుంచి సుధీర్ కుమార్, ఆయన ఉద్యమకారుడు, ఆయన పోటీలోకి వచ్చేసిండ్రు. వరంగల్లో అనుకున్నంతగా కనిపిస్తలేదు. ఇప్పటి కూడా కాంగ్రెస్ ఫస్ట్ ముందంజలో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ క్యాడర్ కొంత కసితో పనిచేస్తున్నట్టుగా సునీల్ కనుగోలు చెప్తూ ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ లో చాలా ఆ గ్రూప్స్ సపోర్ట్ చేస్తారా కడియం కావ్యక్ అనేది కొంత క్వశ్చన్ మార్క్, అనుమానం వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు సునీల్ కనుగోలు. ప్లస్ సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ కనిపిస్తుంది. బీజేపీ పెద్దగా ఆరూర్ రమేష్కి ఇచ్చేంత మాత్రాన అక్కడ పెద్దగా జరిగిన బెనిఫిట్ అంటూ ఏమీ లేదు. అక్కడ మిగతా దగ్గర ఉన్న బీజేపీకి ఉన్న పాజిటివ్నెస్ వరంగల్లో అయితే పెద్దగా కనిపిస్తలేదు. అక్కడ బీఆర్ఎస్ కూడా కొంత బెటరే ఉంది, బీజేపీ కన్నా బీఆర్ఎస్ఏ బెటర్ ఉందన్న విషయాన్ని కూడా సునీల్ కనుగోలు చెప్పినట్లుగా చెప్తున్నారు. ఇక వరంగల్ పోయిన తర్వాత మహబూబాబాద్ కాంగ్రెస్ ముందంజలో ఉంది. అక్కడ నుంచి బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు. ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. తర్వాత సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ కవిత సిట్టింగ్ ఎంపీ సెకండ్ ప్లేస్. థర్డ్ బీజేపీ.
ప్రొఫెసర్ సీతారాం నాయక్ మొన్నటిదాకా అతను బీఆర్ఎస్లోనే ఉండే. సీతారాం నాయక్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థిగా. సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ కవిత ఉన్నారు. మహబూబాబాద్ నుంచి ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ బలరాం నాయక్ ఉన్నట్లుగా సునీల్ కనుగోలు రిపోర్ట్ చేసిండ్రు. తర్వాత నెక్స్ట్ కరీంనగర్. కరీంనగర్లో బీజేపీ బండి సంజయ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పటికి కరీంనగర్ అభ్యర్థిగా ప్రకటించలేదు కాంగ్రెస్, బట్ అక్కడ నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నట్టుగా సెకండ్ థర్డ్ ప్లేస్లో బీజేపీ కాంగ్రెస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. బీజేపీ ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుంది కరీంనగర్ అని సునీల్ కనుగోలు రిపోర్ట్లో మనకు ఉన్న సమాచారం ఇది. తర్వాత కరీంనగర్ అయిన తర్వాత నెక్స్ట్ నిజామాబాద్. నిజామాబాద్లో కూడా ఫస్ట్ ప్లేస్ బీజేపీ కనిపిస్తోంది. ధర్మపురి అరవింద్. ధర్మపురి అరవింద్ ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తున్నారు నిజామాబాద్లో. సెకండ్ థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ బీఆర్ఎస్. సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ఇది. నిజామాబాద్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఆదిలాబాద్. ఆదిలాబాద్లో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ కూడా బీజేపీ ఫస్ట్ ప్లేస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ సెకండ్ థర్డ్ పొజిషన్లో అక్కడ కనిపిస్తున్నాయి. ప్లస్ పెద్దపల్లి. ఇప్పటికైతే కాంగ్రెస్ ఎడ్జ్లో ఉంది అక్కడ, కానీ సెకండ్ ప్లేస్లో ఉన్న కొప్పుల ఈశ్వర్ ఫస్ట్ ప్లేస్లో మన కాంగ్రెస్ చాలా లిటిల్ ఎడ్జ్ జస్ట్ ఎడ్జ్లో ఉన్నట్టు చెప్తున్నారు. అక్కడ ఎవరు సహకరిస్తారు ఎవరు సహకరించారు, అక్కడ వంశీ పెద్దపల్లి నుంచి వంశీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాళ్ళ కొడుకు వంశీ ఉన్నాడు. అక్కడ లిటిల్ ఎడ్జ్ చాలా చిన్న ఎడ్జ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి కుప్పల ఈశ్వర్ మాజీ మంత్రి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు పెద్దపల్లి నుంచి. సేమ్ టైం బీజేపీ క్యాండిడేట్ బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి ఈయన. తర్వాత కాంగ్రెస్ బీజేపీ కోమస. ఇవి పొజిషన్స్ అక్కడ. పెద్దపల్లిలో కాంగ్రెస్ లిటిల్ ఎడ్జ్ చాలా తక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది. ఈయనకు మైనస్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలంతా వాళ్ళే, కానీ సహకరిస్తారా లేదా అనేది ఒక డౌట్. వేదిక మీద అందరు కనిపిస్తున్నారు, కానీ లోపల జరుగుతున్న రాజకీయం అంతా వేరే ఉంది అక్కడ పెద్దపల్లిలో. కాబట్టి అక్కడ ఏమైనా జరగవచ్చు. కొప్పుల ఈశ్వర్ కొంచెం సౌమ్యుడు, మంచి పేరుంది ఆయనకి. కొంత సింగరేబిలిటీలో కొంత వ్యతిరేకత ఉన్నా కూడా కొప్పుల ఈశ్వర్ చాలా దగ్గరలో ఉన్నాడు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనే సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. బీజేపీ థర్డ్ ప్లేస్లో మనకు పెద్దపల్లిలో కనిపిస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్లో సిచ్యువేషన్ ఇది. ఇదంతా సునీల్ కనుగోలు రిపోర్టే, నాకేం సంబంధం లేదు. సునీల్ కనుగోలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన రిపోర్టే. ఎవరైనా కాంగ్రెస్ ఉంటే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటే. తర్వాత మహబూబ్ నగర్ ఎంబీఎన్ఆర్. మహబూబ్ నగర్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్టు కనిపిస్తున్నా అక్కడ కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో బీజేపీ కూడా అంతే బలంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. థర్డ్ పొజిషన్లో బీఆర్ఎస్ కనిపిస్తుంది మహబూబ్నగర్లో. సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ఇది, కానీ చాలా లిటిల్ డిఫరెన్స్ కనిపిస్తుంది. బీజేపీ ఏ క్షణమైనా అక్కడ పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎన్జీకేఎల్లో ఫస్ట్ ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఉంది, సెకండ్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారు, కాంగ్రెస్ నుంచి మల్లు రవి ఉన్నారు, తర్వాత బీజేపీ నుంచి భరత్ ఉన్నారు. బట్ సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది. వీళ్ళిద్దరు కూడా చాలా లిటిల్ డిఫరెన్సే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నా, కాంగ్రెస్ కొంత స్ట్రెంత్గా కనిపిస్తున్నా,
కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత కొంత డిఫరెన్స్ అయ్యింది. ఇక్కడ బీఆర్ఎస్తో కొంత థ్రెట్ ఉంది అన్న విషయాన్ని మాత్రం సునీల్ కనుగోలు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. దీంతో పాటు నెక్స్ట్ ఖమ్మం. ఖమ్మంలో కాంగ్రెస్ వన్ సైడ్ కనిపిస్తుంది. అక్కడ మిగతా పార్టీలు ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, థర్డ్ పొజిషన్లో బీజేపీ అక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ అందుకునే స్టేజ్లో కూడా ఏ పార్టీ లేదు. అక్కడ విన్ పక్కా అని సునీల్ కనుగోలు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మనకు అర్థమవుతుంది. దీంతో పాటు మెదక్లో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్, అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుంది. అవసరమైతే బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ ఎడ్జ్ ఉంది. తర్వాత బీజేపీ రఘునందన్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. తగ్గఫర్ నడుస్తుంది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన అక్కడ కలెక్టర్గా కూడా పనిచేసిండుగా, కొద్ది బాగా సంబంధాలు అన్ని పార్టీల వాళ్ళతో. ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఎటుపోతే వాళ్ళకు విన్ వస్తుంది, వాళ్ళు గెలుస్తారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఉన్నారు, కానీ నీలం మధుకు అంత సపోర్ట్ అయితే దొరకలేదు కాంగ్రెస్ నుంచి. ఈ బీఆర్ఎస్ ఎడ్జ్లో కనిపిస్తుంది. ఇప్పటికైతే మెదక్ ఎడ్జ్లో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సునీల్ కనుగోలు సర్వే ప్రకారం ఇదంతా జరిగింది. ప్లస్ జహీరాబాద్, జహీరాబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ టైట్ ఫైట్ కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పోటీలో ఉన్న పెద్దగా చెప్పుకోదగా లేనట్టుగా సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టు. మొత్తం టోటల్గా ఓవరాల్గా అన్ని పార్లమెంటు స్థానాలు చూసిన తర్వాత కాంగ్రెస్కు 5 సీట్లు 4-5 సీట్లు పక్కా గెలిచే సీట్లుగా, ఇప్పుడున్న సీట్లలో పక్కా గెలిచే సీట్లు ఇవన్నీ 100% గెలుస్తుందని సునీల్ కనుగోలు చెప్తున్నారు. మిగతా సీట్ల కోసం ఫైట్ ఉంటుంది. చాలా కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్తో ఫైట్ ఉంది, కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీతో కూడా ఫైట్ ఉందని ఆయన ఇచ్చిన రిపోర్టు. ఎక్కడెక్కడ కాంగ్రెస్కి అవకాశం ఉందనేది ఆయన ఒక క్లియర్గా ఒక పిక్చర్ ఇచ్చింది. సునీల్ కనుగోలు ఇచ్చిన పిక్చర్, సునీల్ కనుగోలు చెప్పిందంటే అది 100% కరెక్ట్ ఉంటుందని కాంగ్రెస్ కూడా నమ్ముతూ ఉన్నారు. ఒకటి ఖమ్మంలో కాంగ్రెస్ పక్కా గెలిచే సీటు పక్కా గెలుస్తుందని, ఒకటి ఖమ్మం, మహబూబాబాద్ ఒకటి, తర్వాత నల్గొండ, పక్క కాంగ్రెస్ గెలుస్తుంది అని సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టు. దాంతోపాటు వరంగల్ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని సునీల్ కనుగోలు చెప్తున్నారు. ఈ 4 ప్లేసులు పక్క గెలిచే సీటుగా వాళ్ళు చెప్తున్న లెక్క. ప్లస్ నాకు జహీరాబాద్, ఈ 5 సీట్లు కాంగ్రెస్ పక్కా గెలుస్తాయని సునీల్ కనుగోలు చెప్తున్నారు. పక్కా సీట్లు పక్కగా 5 సీట్లు గెలుస్తాయని చెప్తున్నారు. మిగతా సీట్లలో అంతా ఫైటే. చాలా కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ కనిపిస్తుంది, బీఆర్ఎస్తో పోటీ తప్పదు. కొన్ని కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఉన్న కాన్స్టిట్యున్సీలు కూడా కనిపిస్తున్నాయి. ఇది సునీల్ కనుగోలు ఇచ్చిన ఒక రిపోర్టు. ఆ రిపోర్ట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ అంశాలను ఒక్కొక్కటి మళ్ళీ నేను వివరంగా చెప్తా. ఇది ఒక పైన ఆయన ఇచ్చిన చాలా పేజీల రిపోర్ట్లో కొంత అంశాన్ని మాత్రమే, మనకు తెలిసిన సమాచారం మాత్రమే చెప్పినాం. ఇంకా దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా మెల్లగా తెలిసే అవకాశం ఉంటుంది. అవన్నీ నేను వివరంగా ఇస్తా. మొత్తంగా కాంగ్రెస్ గెలుస్తున్న 5 సీట్లు ఇవి పక్కా గెలుస్తున్న సీట్లని చెప్తున్న సీట్లు సునీల్ కనుగోలు లెక్క ప్రకారం. కానీ మిగతా సీట్లలో చాలా కష్టంగా ఉంది. అదంతా కాంగ్రెస్కు పెద్ద షాక్గా మారింది. కొన్ని సీట్లలో మేము 100% గెలుస్తాం, ఎమ్మెల్యేలంతా మావోలే ఉన్నారు, ఇక్కడ అసలు ఆ పార్టీ గెలవదు ఈ పార్టీ గెలవదు అనుకున్న దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. కాంగ్రెస్కు వ్యతిరేకత బాగా వచ్చింది. ఈ 4 నెలలకే కాంగ్రెస్ మీద ఎందుకో జనం కొంత వ్యతిరేకత ఉన్నారు. సేమ్ టైం సెంట్రల్లో మోడీ
గెలుస్తారు, బీజేపీ వస్తుంది, మోడీ ప్రధాని అవుతారన్న చర్చ ఒకటి కనిపిస్తుంది. కొన్ని ప్లేసుల్లో బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడగొట్టినాం కదా, కనీసం ఇప్పుడు ఓటేద్దాం అన్న ఒక చర్చ కూడా ప్రజల్లో ఉన్నట్టుగా సునీల్ కనుగోలు చెప్పినట్టుగా కనిపిస్తుంది. దీనిలో మిగతా అంశాలపైన నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.